జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాఖరున శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు ఒక రాశి అయిన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశి అయిన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే. అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మనం జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికి మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకు ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడు పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది అదే అసలు. ఆ కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇదొకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్, అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశి నుంచి దశమ స్థానంలో వీళ్ళిద్దరి సంచారం జరుగుతూ ఉంది. దశమ స్థానంలో సంచారము ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా శనీశ్వరుడు సంచారం చాలా మంచిది. కంటక శని అయినా సరే మీకు నవమాధిపతి అవుతూ దశమ స్థానంలో సంచారము మీకు కంటక శని అనే కంటే కూడా శుభ శని అని చెప్పచ్చు. ఎందుకంటే మీకున్న కంటకాల నుంచి బయటికి లాగేస్తూ ఉంటాడు. మీకున్న అష్టకష్టాల నుంచి ఆయన బయటికి లాగేయడానికి ఆయన ఇప్పుడు దశమ స్థానంలో వచ్చాడు. సహజంగా గోచారంలో శనీశ్వరుడు దశమ స్థానం అంత మంచిది కాదు. అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఇచ్చేస్తాడు, బాగా కష్టపడేట్టు చేస్తాడు, అప్పుడు ఫైనల్గా రిజల్ట్స్ ఇస్తాడు, అది వేరే సంగతి. కాకపోతే మీకేంటంటే నవమాధిపత్యం రావడం వల్ల, ఆయనకి కోణాధిపత్యం రావడం వల్ల ఆయన మీకు విపరీతమైన శుభుడయ్యాడు. కాకపోతే ఇక్కడ మీకు అష్టమాధిపత్యం కూడా వచ్చింది, బట్ ఇక్కడ కోణాధిపత్యం రావడం వల్ల, కోణాధిపత్యం వచ్చి దశమ స్థానంలో సంచారము ట్రాన్స్ఫర్మేషన్స్ బాగా తెస్తూ ఉన్నారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇప్పుడు రాహు భగవానుడు కలిసి ఏం చేస్తాడంటే, ఆయన శనీశ్వరుడు ఏం చేస్తూ ఉంటే దానికి ఆయన టిక్కు కొట్టుకుంటూ వెళ్తాడు. సో రైట్, నువ్వు ఇప్పుడు అంటే ఒక ఫైల్ని, ఒక బిల్ పాస్ చేసేప్పుడు దాంట్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎక్స్ట్రా బోనసెస్ యాడ్ చేసి మనం ఇద్దాము. వీళ్ళు ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు, వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి, వీళ్ళ ప్రతిభకి తగిన గౌరవం ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి. ఇలాగా రాహు భగవానుడు కూడా ఇంకా ఎక్కువ యాంప్లిఫై చేస్తాడు. శనీశ్వరుడు ఇచ్చే రిజల్ట్స్ని ఆయన మరింత పెంచి ఇస్తాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే, మీరు సొసైటీలో కావచ్చు, మీ సర్కిల్లో కావచ్చు, ఎక్కువగా మీరు అంటే తప్పదు అని అనుకుంటే తప్పించి సోషల్ గ్యాదరింగ్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎక్కువగా మీ అంతటా మీరు ఫోన్లు చేసి ఎవరితోటి మాట్లాడడం ఇలాంటివి అంటే పని మీద తప్పించి ఇంకా మామూలుగా ఎవరితోటి మాట్లాడడం మీరు కొంచెం తగ్గిస్తే అంటే ఒకవేళ మీరు అలా ఉంటారని కాదు, ఈ టైంలో ఏంటంటే మీకు ఇచ్చే యోగాన్ని శనీశ్వరుడు తగ్గించేస్తాడు. గ్రూప్స్లో లేదంటే ఎవరితో మీరు ఇండివిజువల్గా అయినా ఎవరితోటైనా ఎక్కువగా కనెక్ట్ ఉంటే 100 మాటలు మాట్లాడితే కనీసం 90 మాటలు మనకి తెలియకుండానే దోషాలు దొరుకుతూ ఉంటాయి. అందుకే జ్ఞానులు ఎక్కువగా మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. సో మీరు ఎక్కువగా ఈ దోషాలు దొరకకుండా చూసుకోండి. ఎందుకంటే మీది 3rd హౌస్ కమ్యూనికేషన్ స్థానం అయింది. సో కమ్యూనికేషన్స్ విషయంలో మిమ్మల్ని శనీశ్వరుడు, రాహు భగవానుడు వీళ్ళిద్దరు కలిసి చెక్ చేస్తారు. రాహు భగవానుడు ఏమీ మీకు ఇబ్బంది కలిగించట్లా, శనీశ్వరుడు ఏం చెప్తే ఆయన వచ్చేస్తాడు. శనీశ్వరుడు కమ్యూనికేషన్ విషయంలో మీరు కనుక పొరపాటున మిస్కమ్యూనికేట్ చేసిన, ఎవరి గురించి అయినా మీకు తెలియకుండానే చెడుగా మాట్లాడినా ఇమ్మీడియట్గా దెబ్బ పడుతుంది మీకు. ఎందుకంటే కంటక శని కూడా అయ్యాడు కాబట్టి ఆయన ఎంత శుభుడైనా సరే నవమాధిపత్యం వచ్చిన కంటక శని అనేది మీకు ఇలాంటి విషయాల్లో ఇది ఇస్తుంది. కొంచెం పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో మీ మీద.
గ్రూపిజమ్స్ మీ మీద ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, అందరూ కలిసి ఏకమై మిమ్మల్ని ఐసోలేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ చూస్తారు. బట్ ఇలాంటివన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మాత్రమే జరుగుతాయని మీరు కనుక్కోవాలి, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో ఆ రిజల్ట్స్ ఇచ్చే భాగంలో కొంచెం ఇలాంటి వాటిని మీరు గోత్రు అవుతారు. అంటే ఇది ఒక మందు అనుకోండి, ఎప్పుడైనా సరే ఏ మందైనా చేదుగా ఉంటుంది, వేసుకుంటే మనకున్న అనారోగ్యం తగ్గిపోతుంది. సో మీకున్న దోషాలు తగ్గితే కానీ మీకు యోగం ఇవ్వలేడు. కాబట్టి ఇప్పుడు దానికి ఇలాంటివన్నీ జరుగుతాయి. పాలిటిక్స్ కావచ్చు, గ్రూపిజం మీ మీద ఉండడం కావచ్చు, మిమ్మల్ని ఒక్కళ్ళే చేశారని అనుకోవచ్చు మీరు. ఇవన్నీ మంచికే జరుగుతాయి అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తెరగాలి. అంతే, ఇంతకు మించి ఇంకా వ్యాపారస్తులకి మిగతా అందరికీ కూడా సేమ్ పాయింట్స్ వర్తిస్తాయి. ఒక్క విద్యార్థినులు మీరు కనుక మిథున లగ్నంలో పుడితే కనుక మీకేమీ ఇలాంటివేమీ అప్లికేబిలిటీ ఉండదు. మీరు ఎలిమెంటరీ లెవెల్లో చదువుతున్నా లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నా సరే మీకు ఈ గ్రూపిజం, పాలిటిక్స్ ఇలాంటివేమీ మీకు అప్లికేబిలిటీ ఉండదు. బట్ మీరు కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడకుండా వీలున్నంత వరకు పని మీద ఫోకస్డ్గా, ఇప్పుడు మీ విద్యార్థులకి ఫోకస్ ఏముంటుంది, ఎడ్యుకేషన్ ఫోకస్. మీ ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ పెడితే కనుక నిజంగా చాలా మంచి పాత్రలకు మిమ్మల్ని డ్రైవ్ చేస్తారు. అందులో రాహు భగవానుడు ఇచ్చే డ్రైవ్ మనం అసలు ఇంకా లైఫ్ని బాగా సెటిల్ చేసేస్తాడు. దాంట్లో శనీశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి లైఫ్ బాగా సెటిల్ అయ్యే టైం ఇది మిథున రాశిలో పుట్టిన విద్యార్థులకి. కానీ మరి దేనికైనా ఇప్పుడు మీకు అలా ఇవ్వాలంటే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూ ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరితోటి సమూహంలో ఉండకూడదు, ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకూడదు, అలాగని ఎవరిని అవాయిడ్ చేయకూడదు. హాయ్ బాయ్ వరకే ఉండాలి. ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడుతూ ఎక్కువ శ్రద్ధ చదువు మీద పెడితే కనుక చాలా మంచి డ్రైవ్, అంటే ఏది చదివితే మీకు బాగా మంచి ఉద్యోగం వస్తుంది, మీ లైఫ్ సెటిల్ అవుతుంది, మీ కెరియర్ సెటిల్ అవుతుంది, అలాంటివన్నీ రాహు భగవానుడు తీసుకొచ్చి చూపిస్తాడు. ఇదిగో చూడు, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ఫోకస్ చేయి, నేను నీకు యోగాన్ని ఇస్తానని. శనీశ్వరుడు కూడా అదే చెప్తాడు. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు మంచి యోగాన్ని ఇచ్చే స్థితిలో ఇప్పుడు రాహు మరియు శని భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కరుణిస్తున్నారు. ఎందుకంటే నవమాధిపతి అయ్యాడు శనీశ్వరుడు మీకు. సో అందువల్ల విద్యార్థులకి ఎక్సలెంట్ టైము. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఒక ఫోన్ ఉంటుంది, మనం మంచికి ఏ వస్తువునైనా మనం మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీ చదువు, మీ గోల్ ఓన్లీ చదువు, ఓన్లీ ఎడ్యుకేషన్, ఇది పెట్టుకుంటే కనుక శనీశ్వరుడు మిమ్మల్ని మంచి అప్లిఫ్ట్మెంట్ చేసే స్థితిలో ఉన్నాడు. సో దీన్ని క్యాప్చర్ చేసుకోండి. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలమే అయినా సరే మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామి వారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించింది చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామివారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనీశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. ఒక భూతద్దం అని అనుకోండి. రాహుదేవుణ్ణి మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువుల గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా
పెంచి చూపిస్తాడు కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలామందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గ్యారంటీ. జీవితం అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అది, అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగ్గిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసమర్థుడు రాహుదేవుడు. ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోటితో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత సేమ్ చాలా ఫోకస్డ్గా, డెడికేటెడ్గా వింటే కనుక, ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయభావం అంటేనే అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు. ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ 2 బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు. ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.